ఆ ప్రేత స్థితిలో ఉంటున్న జీవుడి స్థితి అది వర్ణనకు అందదు, భయంకరమైన స్థితి ఇది. అందుకే ఇన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయములు ఇక్కడ వివరిస్తూ ఒక్కడు గుర్తుపెట్టుకో, జాతస్య ధ్రువమూర్ఛ, అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకున్నప్పటికి శోకం దేనికయ్యా? నువ్వు 1000 ఏళ్ళు ఏడ్చినా పోయినవాడు తిరిగి రాడు. అందుకు చేయాల్సింది చేయాలి తప్ప ఏడవాల్సింది లేదు. ఇది ముందు చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ పుత్రుడు లేకపోతే దీనికి చెప్తున్నాడు, వీడు తన జన్మలో ఉన్నప్పుడే వీడు నాకు తర్వాత లేవు కనుక ఇప్పుడు జాగ్రత్త పడాలని చేసుకోవాల్సినవి ఏవేవో మనం చెప్పుకున్నాం. అవి చేసుకుంటూ తర్వాత పుత్రాభావే వధుకుర్యాత్ భార్యాభావే చ సోదరః భ్రాతా వా భ్రాతృపుత్రో వా సపిండ శిష్య ఏవ వా జ్యేష్ఠస్య వా కనిష్ఠస్య భ్రాతృపుత్రైశ్చ పౌత్రికైః. ఎవరెవరు కర్మలు చేయవచ్చో పుత్రహీనులకి చెప్తున్నారు. పుత్రులు లేని ఎడల పురుషుడు మరణిస్తే భార్య చేయవచ్చు, భార్య లేకుంటే సోదరుడు, సోదరుడు లేకుంటే శిష్యుడు, సపిండులు శ్రాద్ధం చేయడానికి అర్హులు. అంతేకాదు జ్యేష్ఠ సోదరుడు పుత్రహీనుడైతే, అంటే పెద్ద అన్నగారు అన్నదమ్ముల్లో పెద్దవాడు పుత్రహీనుడైతే కనిష్ఠుడు తర్వాత పుట్టినటువంటి వారి యొక్క పుత్రపౌత్రులు కర్మ చేయవచ్చు, పుత్రపౌత్రులు వాడికి కర్మ చేయవచ్చు. అదేవిధంగా కనిష్ఠుడు పుత్రహీనుడైతే జ్యేష్ఠుని పుత్రపౌత్రులు కర్మ చేయవచ్చు. వీడు బ్రతుకుంటే వాడికి చేయొచ్చా లేదా అని చర్చ లేదు, చేయవచ్చు. సోదరుల్లో ఒక్కడు పుత్రవంతుడైనప్పటికీ అందరినీ పుత్రవంతులే అనాలి. ఇది గొప్ప మాట చెప్తున్నాడు. మొత్తం 4 సోదరుల్లో ఒకడికి పుత్రుడు ఉంటే వీళ్ళందరినీ పుత్రవంతులు అనాలి, కానీ పుత్రులు లేనివారు వంధ్య దోషం వాళ్ళకి సంక్రమించదు. అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ఇది ముఖ్యమైన అంశం. అందుకు పూర్వం రోజుల్లో అన్నదమ్ములు ఆప్యాయతలు ఉండేవి. అది చాలా అవసరం. ఈ రోజుల్లో మనకి భార్యాభర్తల మధ్య ఆప్యాయతలకే క్వశ్చన్ మార్కులు వచ్చిన రోజుల్లో ఈ అనుబంధాల గురించి ఏం తెలుస్తాయి? వీటి గురించి తెలియదు. మనం అనుకుంటాం ఈ అనుబంధాలు ఏంటండి అని. ఏదో అనుబంధం లేకపోతే అన్నదమ్ములు కాలేరు. ప్రేమలు స్నేహాలు లేకపోవచ్చు, కానీ జీవుడికున్న బంధాలు తెంచలేరు. తెంచలేని బంధం ఉన్నప్పుడే ఇవి కలుగుతాయి. అందుకు ఒకడికో లింక్ ఉంటుంది, దేహపు యొక్క బంధం. దేహబంధం ఉన్నవాడు చేసినప్పుడే ఆ దేహంలో నుంచి విడిచిపెట్టిన వాడికి అందుతాయి. అందుకే దేహం నుంచి నేరుగా వచ్చిన పుత్రపుత్రాదులకు మొదటి భాగం అయితే వీళ్ళు కూడా సోదరులే కదా, కనుక దేహ సంబంధం సామాన్యంగా ఉన్నది కనుక వాళ్ళ యొక్క సంతానానికి లింక్ ఉంటుంది, తెంచుకుంటే పోదు. అందుకే ఏం చెప్పాడంటే తన ద్రవ్యాన్ని, తాను కష్టపడి సంపాదించిన ద్రవ్యాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేవాడు చాలా పుణ్యుడు, సోదరులకు ఇచ్చేవాడు ఇంకా పుణ్యుడు అని చెప్పారు. అది గొప్ప విశేషం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే రామచంద్రమూర్తి రామాయణంలో ఒక మాట అంటాడు. లక్ష్మణుడు భరతుడి మీద కోపంతో ఉన్నప్పుడు రాముడు ఒక మాట అంటాడు, నీకు భరతుడికి శత్రుఘ్నుడికి లేని సుఖం నాకొద్దు, మీకు లేని సుఖం నాకొస్తే ఆ సుఖం తగలబడుగాక అన్నాడండి. చూసారా? అందుకు అన్నదమ్ముల పట్టు ఉండవలసిన అనుభూతిది. అన్నదమ్ములకి నా మీద లేదండి, వాళ్ళకి నీ మీద లేకపోయినా నువ్వు వాళ్ళని అన్నదమ్ములను ఆప్యాయత ఆత్మీయత లేకపోతే లేకపోవచ్చు, కానీ ధర్మం గుర్తుపెట్టుకోండి. ధార్మికులైన వాళ్ళు స్నేహపాసంతో రాగపాసంతో ఏది చెయ్యరు, ధర్మబంధంతో చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ధర్మం కోసం చేస్తారు. వాళ్ళు ధర్మం కోసం చేస్తారు. వాళ్ళకి అటాచ్మెంట్లు ఉన్నాయి అనడానికి లేదు. ధర్మం, నీకు ఆత్మీయతలు లేకపోవచ్చు, ధర్మం ఉంటుంది. వాడు గ్రహించాడా, కృతజ్ఞత ఉందా అనవసరం నీకు. చూసేవాడు ఒకడు లిస్టు రాసేవాడు ఉన్నాడు, వాడు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవన్నీ ముఖ్యమైన అంశములు. అందుకే సర్వే తేన పుత్రేణ పుత్రిణో మనురబ్రవీత్. మనువు చెప్పిన మాట ప్రకారం చెప్తున్నాం. భ్రాతృణాం ఏకజాతానాం ఏకశ్చేత్ పుత్రవాన్ భవేత్. ఇది ధర్మశాస్త్ర వాక్యం, ప్రమాణం. అందుకు ఇక్కడ విశేషంగా చెప్తున్నాడు, సర్వేషాం పుత్రహీనానాం మిత్రపిండం ప్రదాపయేత్. ఎవడు ఈ పిండ ప్రదానాలు చేయడానికి లేకపోతే మిత్రుడు చేయవచ్చు. అర్ధోదేహ క్రియలు, నేను చెప్పుకున్న అర్ధోదేహ క్రియలు, వీరెవరైనా అర్ధోదేహ క్రియలు చేయొచ్చు. పుత్రేణ కర్తవ్యం. అయితే కుమారుడు ఉన్నప్పుడు మాత్రం తండ్రికి కుమారుడు చేయాలి. జ్యేష్ఠ కుమారుడు వీడు చాలా ముఖ్యంగా చేయాలి. ఈ ముఖ్యంగా దశదిన సపండీకరణం వరకు కూడా కర్తృత్వాధికారం జ్యేష్ఠపుత్రుడు వహించి చేస్తూ ఉంటే మిగిలిన పుత్రులు సహకరిస్తూ ఉంటారు. అసలు చేయాల్సిందంతా కర్త తడే. ఇది చెప్తున్నారు. అయితే ఈ తర్వాత ఒక విషయం కొంతమంది అడిగిన చెప్తున్నాను. తదనంతరం ఆబ్దికాదులు చేసినప్పుడు వస్తాయి కదా, ఎప్పుడూ కలిసి పెడతామంటే అన్నదమ్ములకు కుదురుతుందా? వీళ్ళు వయస్సులు పెద్ద అయిపోతుంటాయి, చెరుకు స్థానములు కుదరదు అంటే దానికి చెప్తున్నాడు, ఏకేనైవిత కార్యాణి సంవిభక్త ధనేష్వపి విభక్త్రైస్తు పృథక్ కార్యం శ్రాద్ధం సంవత్సరాధికం. ఒకసారి విభక్తులైన తర్వాత ఈ ప్రత్యాబ్దికాలని వేరువేరుగా పెట్టాలి, కానీ మళ్ళీ కలిసి ఆచరించకూడదు. ఇక్కడ మరొక విషయం, మా అన్నదమ్ముడు పెట్టట్లేదండి, నేను పెట్టచ్చా అని కొందరు అడుగుతారు. నేను ఇక్కడ ఉన్నటువంటి మహాత్ముల యొక్క అనుజ్ఞతను చెప్తున్నాను, నీ పై వాళ్ళు పెట్టకపోయినా నువ్వు పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
పెట్టి తీరాలి. వాళ్ళు పెట్టలేదు కదా, నేను పెట్టలేదు, బాగుంది, మా అన్నయ్య పెట్టండి నేను పెట్టనంటే ఇద్దరు కలిసి భ్రష్టులేరు. ఒకడైనా అయ్యాడు కదా, నువ్వు తరించాలి. అర్థమైంది? మళ్ళీ ఏ జీవుడు కాజీవుడే లింక్. ఈ విధంగా తస్మాత్ యథావిధి జ్యేష్ఠో దశరాత్రం సమాచరేత్. దశరాత్రం చేయాలి. ఈ చేసేటప్పుడు ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు. ఒంటిపూట భోజనం, భూషయనం, బ్రహ్మధ్యానం అంటే పరమాత్మ ధ్యానము చేసుకోవాలి. ఈ 10 రోజులు కర్మ చేస్తే, అదేవిధంగా ఏడాది ఆబ్దికాదులు చేస్తే అది ఇచ్చే పుణ్యం ఎలాంటిదో చెప్తున్నాడు. మనం అనుకుంటాం ఇదేదో చెడు కర్మని. ఇవాళ ఎవరో ఉదయం అడిగారు, పితృకర్మ చేసే మరుసటి దేవుళ్ళని తొడవాలా కడగాల అని. చాలా తప్పమ్మా. పితృకర్మ అశుభం అనే భావం ముందు తీసేయండి మనస్సులోంచి. మృతి మీద మనకున్న భయాలు చెల్లా చెదిరిపోయి ప్రధాన్ని అశుభంగా చూడడం మొదలవుతున్నాయి. ఇది పెద్ద దౌర్భాగ్య స్థితి. ఇక్కడ వివరిస్తున్నది ఏమిటంటే, ఎవరైతే ఈ దశదిన కర్మ కానీ తదితరమైన పితృకర్మలు చేస్తారో వాళ్ళకి 7 పర్యాయాలు భూప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత ఉంటుంది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు సప్తవారం పరిక్రమ్య ధరణిం యత్ ఫలం లభేత్ క్రియం కృత్వా పితుర్మాతు తత్ఫలం లభతే మతః. తల్లిదండ్రులను ఉద్దేశించి కర్మ చేసేవాడికి అంత ఫలితం ఉంటుంది సుమా. అంతేకాదు, ఎవడైతే దహనం నుంచి ప్రథమాబ్దిక పర్యంతం అంటే దహనం మొదలుకొని మొదటి ఆబ్దిక అంటే సంవత్సరీకాలు అయ్యే వరకు కర్మ చేస్తాడో ఆ కుమారుడికి గయా శ్రాద్ధ ఫలం లభిస్తుంది. అది కూడా వివరిస్తున్నాడు. తావత్ పుత్ర క్రియాం కుర్వన్ గయా శ్రాద్ధ ఫలం లభేత్. అందుకు ఇక్కడ చేయవలసిన విధానములు మరికొన్ని చెప్పాడు. అవి సాధారణంగా విధుల్లో చేయిస్తున్నవి కనుక వాటి విషయాలకు మనం వెళ్ళట్లేదు.